సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 సునీత తిరుగు ప్రయాణమవుతారు. భారత కాలమానం ప్రకారం మార్చి 19న భూమి మీదకు సునీత బుచ్ రానున్నారు. బుధవారం ఉదయం 3:27 ఫ్లోరిడా తీరం దగ్గర దిగనున్నారు. సునీత విల్మోర్ ను తీసుకువచ్చేందుకు రోదసీలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోని ఐఎస్ఎస్ తో అనుసంధానమైంది. క్రూ 10 మిషన్ లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ ను నాసా తాజాగా వెల్లడించింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 10:45 మొదలవుతుంది. అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకుని కిందకు వస్తుంది. సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగి వచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు. తాజాగా వీరిద్దరూ దాదాపు 9 నెలల తర్వాత భూమి మీద ల్యాండ్ అవనున్నారు.